అసలు ఎందుకింత సంక్షోభం తలెత్తింది? ప్రజలకు సేవ చేయాల్సిన బ్యాంకులు ఎందుకిలా దోచుకుంటున్నాయి? ఎప్పటికప్పుడు కొత్త నోట్లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని ఆర్బీఐ చెప్తున్నా ఆ డబ్బంతా ఏమవుతోంది? అసలు ఇప్పుడు మార్కెట్లో 2000 రూపాయల నోటు కనుమరుగైపోయింది ఎందుకు? బ్యాంకులు మోపుతున్న ఆర్థిక భారాల వెనుక అసలు కారణమేంటి? నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు అత్యంత దుర్మార్గంగా తయారయ్యాయి. నోట్ల రద్దును పరోక్షంగా వ్యతిరేకిస్తూనే ఇప్పుడు జనాలపై భారం మోపుతున్నాయి. ప్రజలకు సేవ చేయటం అన్న దృక్పథాన్ని బ్యాంకులు ఎప్పుడో వదిలేశాయి. ఇప్పుడు బ్యాంకులు కేవలం అందినంత వరకు ప్రజల్ని దోచుకోవటం అన్నట్లుగా ముందుకెళ్తున్నాయి. అందుకే ఇష్టానుసారం ఇలా వినియోగదారుల మీద ఛార్జీలు వడ్డిస్తున్నాయి. 20 ఏళ్ల కిందటి వరకు బ్యాంకుల్లో ఉన్న డబ్బు తీసుకోవాలంటే బ్యాంకులకే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏటీఎంల వినియోగం పెరిగాక 10 నుంచి 50 వేల వరకు డబ్బు విత్డ్రా కోసం బ్యాంకులకు వెళ్లటమే మానేశారు. ఇలా ఏటీఎంల మీద పూర్తిగా ఆధారపడ్డ ప్రజలకు ఒక్కసారిగా నోట్ల రద్దుతో షాక్ ఇచ్చింది కేంద్రం. ఆ దెబ్బకు మూతపడ్డ చాలా ఏటీఎంలు ఇప్పటికీ తెరుచుకోలేదు. ఏదో అమావాస్యకు శివరాత్రికి ఓసారి అందులో బ్యాంకులు డబ్బులేస్తున్నాయి. దీంతో జనం డబ్బుల కోసం మళ్లీ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పోనీ పనులన్నీ మానుకొని బ్యాంకులకు వెళ్లినా అక్కడ కొత్త కొత్త ఛార్జీలు వడ్డిస్తున్నాయి బ్యాంకులు. 4 సార్ల కన్నా ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే 5వ నగదు లావాదేవీ నుంచి కనీసం 150 రూపాయల లెవీ కట్టాల్సిందే అని ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ వంటి ప్రైవేట్ బ్యాంకులు నిష్కర్షగా ప్రకటించేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులు జీతం డబ్బులన్నీ తెచ్చి ఇంట్లోనే పెట్టుకుందామనుకుంటున్నారు. ఇంకొందరు అన్నిసార్లు బ్యాంకులకు వెళ్లే టైం లేక, వెళ్లిన ప్రతిసారి ఛార్జీలు వడ్డించుకోవటం ఇష్టం లేక ఒకేసారి పెద్ద మొత్తం డ్రా చేద్దామని చూస్తున్నారు. అయినా సరే కొన్ని బ్యాంకుల్లో కస్టమర్లు విత్డ్రా చేసుకోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. సో ఈరోజు ప్రత్యేకంగా సోషల్ బ్యాంకింగ్ ని ఉద్దేశంగా చేసుకుని నేషనలైజ్ చేయబడ్డ ఉద్దేశం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయే రీతిగా కనబడుతుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే 1,00,000 రూపాయలు ఒక కస్టమర్ బ్యాంకులో పెడితే 4% మినిమం వడ్డీ సేవింగ్స్ బ్యాంకులో వస్తుంటే, అదే బ్యాంకు ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఒక 12% వడ్డీ ఇస్తున్నప్పుడు లాభాలు మీరు దాని మీద అర్జిస్తున్నప్పుడు మళ్ళీ మేము సర్వీస్ ఛార్జీలు ఇవ్వాలా అన్నది కస్టమర్లు అడుగుతున్న ప్రైమరీ క్వశ్చన్ ఇది. సో కాబట్టి ఈరోజు ఏటీఎంల పరిస్థితి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, నేను డబ్బులు బ్యాంకులో ఎందుకు పెట్టాలి, నేను మొత్తం డబ్బులు ఇంట్లో పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పేసి ఈరోజు అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు 3 రోజులుగా చూస్తున్నది ఏంటంటే అన్ని ఏటీఎంలలో డబ్బులు లేవు. అంటే దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర బ్యాంకులు అనౌన్స్ చేసిన సర్వీస్ ఛార్జెస్ విషయం. నోట్ల రద్దు ప్రకటించిన తరువాత పెద్ద ఎత్తున మార్కెట్లో దర్శనమిచ్చిన 2000 రూపాయల నోట్లు ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఆ నోట్లన్నీ మళ్లీ పెద్దోళ్ల ఇనపెట్టెల్లో నల్లధనం కింద మారిపోయాయి. ఇప్పుడు మార్కెట్లో 40,000 కోట్ల రూపాయల విలువ చేసే 2000 రూపాయల నోట్లు కనీస చలామణిలో కూడా లేవని తేలింది. అంటే అవన్నీ మళ్లీ బ్లాక్ మనీగా కొత్త రూపు సంతరించుకున్నాయన్నమాట. అంటే ఏ లక్ష్యం కోసం పెద్ద నోట్లు రద్దు చేశారో ఆ లక్ష్యం నెలతిరగకుండానే మురికి కాలువలో కలిసిపోయింది. బ్యాంకుల నుంచి ఒకసారి బయటకెళ్లిన 2000 నోటు మళ్లీ తిరిగి బ్యాంకుల్లోకి రావటం లేదు. దాదాపుగా ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్లన్నీ 500 నుంచి చిన్న నోట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఈ 2000 నోట్లన్నీ 2019 ఎన్నికల ఖర్చుల కోసం నేతలు బ్లాక్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా సంపన్నుల దగ్గరున్న బ్లాక్ మనీ రూపుమార్చుకుందే తప్ప ఉనికి కోల్పోలేదు. దేశంలో ఇంత స్థాయిలో నగదు కొరత ఉంటే మీరేం చేస్తున్నారని బ్యాంకుల్ని ప్రశ్నిస్తే బ్యాంకులు ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? ప్రజలు గతంలో చేసిన పెద్ద నోట్ల డిపాజిట్లకు బదులు ఇప్పుడు కొత్త నోట్లను భారీగా విత్డ్రా చేసుకున్నారని చెప్పుకొస్తున్నారు. గతేడాది చివరి 2 నెలల్లో జరిగిన డిపాజిట్లన్నీ ఇప్పుడు విత్డ్రా అయిపోతున్నాయని బ్యాంకర్లు విమర్శిస్తున్నారు. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు తర్వాత పెద్ద లావాదేవీలపై ఐటీ శాఖ కన్నేయడంతో వ్యాపారులు, ఇతరులు కూడా కేవలం నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు తప్ప బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేయటం లేదు. ఇక ప్రజలు కూడా బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు ఇవన్నీ చూసి మళ్లీ పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలపైనే మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఏదో చెయ్యాలనుకున్న కేంద్రం ముందు వెనుక ఆలోచించకుండా ఏదో చేసేసింది. దాని ఫలితంగా 4 అడుగులు ముందుకెళ్లాల్సిన మన ఆర్థిక విధానాలు మళ్లీ 10 అడుగులు వెనక్కు వేసేలా చేసింది.
కనుక న్యూ జనరేషన్ బ్యాంక్ కానీ ఆర్ న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ కనుక తీసుకుంటే ఏ ఒక్క బ్యాంకులో కూడా కామన్ మ్యాన్ అడుగుపెట్టే పరిస్థితి లేదు. కారణం మినిమం 10,000 నుంచి 50,000 వరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రతి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కూడా సర్వీస్ చేస్తాం. వాళ్ళ అండం ఏంటంటే మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మాకు మీరు పే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. లాభాపేక్షే కేవలం వాళ్ళ ఉద్దేశం. ప్రజలకి సాయం చేయాలి, ప్రజలు సంఘంలో భాగస్వాములు అవ్వాలి, ప్రజలు ఈ ఎకనామిక్ డెవలప్మెంట్లో పాత్ర తీసుకోవాలి. అంతే తప్ప పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లేదా సంఘంలో పలుకుబడిన వ్యక్తులు ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల ద్వారా వాళ్ళు లోన్లను తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. బ్యాంకులన్నది ప్రజలకు సేవ చేయటానికి, కానీ అవి వినియోగదారుల మీదే భారం మోపి తమ జేబులు నింపుకుంటున్నాయి. నగదు లావాదేవీలను తగ్గించే దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అలుసుగా తీసుకుంటున్న బ్యాంకులు ఇష్టానుసారం కస్టమర్ల మీద ఛార్జీలు వడ్డిస్తున్నాయి. ఇది పరోక్షంగా నగదు లావాదేవీలను పెంచడానికి ఉపయోగపడుతోంది తప్ప డిజిటల్ మనీ దిశగా ప్రజల్ని ప్రోత్సహించడం లేదు. దీనికి తోడు కేంద్రం కూడా తగినంత నగదును విడుదల చేయకపోవడంతో కొత్త నోట్లు విడుదలైనా మార్కెట్లో కరెన్సీ నోట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది ఇప్పటికీ డిమానిటైజేషన్తో డీలా పడ్డ మన ఆర్థిక వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తోంది. బ్యాంకులున్నది ప్రజలకు సేవ చేయడానికా, దోచుకోవడానికా? ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నాయి? బ్రేక్ తర్వాత చూద్దాం.